నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ స్వశక్త పరివార్ కార్యక్రమాన్ని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. మోదీ నాయకత్వం దేశానికి అత్యంత అవసరం కాబట్టి ఆయన 200 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా బ్రతికి ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల సారథ్యంలో మహిళలు రక్షణ అంశాలపై అనేక విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలోనే అచ్యుతాపురం కేంద్రంలో మహిళల కోసం అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నామన్నారు. కేబినెట్ లో కూడా ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమం దేశమంతా కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఇనిషియేటివ్ తో అవుతా ఉంది. దీనికి ప్రత్యేకంగా ఈ భారతదేశం స్త్రీ నుంచే, ప్రపంచం స్త్రీ నుంచే ఉంది. భారతదేశం ఆరోగ్యంగా ఉండాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండాలనేది, అలాగే ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండాలనేది ఆయన ముఖ్యమైన ధ్యేయం. మా కూటమి ప్రభుత్వం స్త్రీ ఆరోగ్యానికి, అలాగే భారతదేశం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పల్లెలో కూడా ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం అంటే ఒక ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం. అందుకన్నా ముందే కనుక్కునే, అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే ఎప్పుడు కూడా మెడికల్ దీంట్లో ఒక నినాదం. దీంట్లో ముందే మనం గమనించి వాటికి పూర్తిగా వైద్యాన్ని అందించి వాటికి కావాల్సిన అలవాట్లని కూడా మార్చుకుని మనం ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. డెఫినెట్ గా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా, ముఖ్యంగా యలమంచిలి నియోజకవర్గం అంతా కూడా మేము వీటిని పెద్ద ఎత్తున మరి ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. డెఫినెట్ గా కూటమి ప్రభుత్వం ఆరోగ్యానికి చాలా ప్రధానమైన మరి మేము చూసుకుంటున్నాం. అందులో భాగంగా మనం చూసాం. ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలనే ఉద్దేశంతో మా పవన్ కళ్యాణ్ గారు గత 7-8 సంవత్సరాల నుంచి కూడా మాకు చెప్తా ఉన్నారు. అది మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మరి ఆయన ఆశీస్సులతో మొన్న కేబినెట్ లో కూడా ప్రతి కుటుంబానికి కూడా, అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని పక్కన పెట్టి ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అందాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి అప్ టు 25 లక్షల వరకు కూడా మరి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడానికి కేబినెట్ నిర్ణయం అనేది మరి ప్రజల ఆరోగ్యం మీద ఎంత చిత్తశుద్ధి ఉందనేది, మా కూటమి నాయకత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనే దాని మీద మనందరికీ తెలుస్తా ఉంది. డెఫినెట్ గా వీటిని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పటికే ప్రతి హాస్పిటల్, ప్రతి పిహెచ్సి కూడా సీరియస్ గానే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళల కోసం నేనైతే ఒక స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకున్నాను. ముఖ్యంగా వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్, యూరిన్ ఎక్కడ చేయడానికి గానీ ఇవి లేకపోవటం వల్ల కొత్తగా, అంటే ఈ రోజే నేను ప్రకటిస్తున్నాను, ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్లకి ఒక ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అనేది కడుతున్నాం. అందులో భాగంగా ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అంటే వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు, అంటే ఒక టాయిలెట్సే కాదు, రెస్ట్ రూమ్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా కట్టి ఒక ఇండియాలోనే, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అచ్యుతాపురంలో కడుతున్నాం. ఇది భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలనేదే ఈ ఇనిషియేషన్. దీనికి కలెక్టర్ గారి దగ్గర కూడా చర్చించడం జరిగింది. అలాగే సిఎస్ఆర్ రూపంలో మరి లారస్ కూడా ముందుకు వచ్చింది. అతి త్వరలో ఆ ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్, ఫస్ట్ ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ ఇక్కడ కూడా కట్టుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే మగవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ ఏమైనా యూరిన్ వచ్చినా, ఎక్కడైనా అర్జెన్సీ వచ్చినా వాళ్ళకి, కానీ మహిళలు మరి ఎక్కడ కూడా మళ్ళా ఇంటికెళ్లి లేకపోతే ఎక్కడో సేఫ్ ప్లేస్కి వెళ్ళినంత వరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తున్నాయి. దానివల్ల డెఫినెట్ గా వీటికి మనం సొల్యూషన్ ఇవ్వాలి, దేశానికి సొల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ నా దగ్గర నుంచే
తీసుకోవడం జరిగింది. దీనికి నేను చాలా గర్వంగా ఉన్నాను. నా అక్క చెల్లెలందరికీ కూడా ఇది ఇవ్వదలుచుకున్నాను అతి త్వరలో. ఎందుకంటే ఈ డిజైన్ కూడా మేము డిజైన్ చేస్తున్నాం, ఏది ఎలా చేయాలి, ఏంటి ఇందులో మిక్స్ చేయాలి, అంటే అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలి, అవన్నీ కూడా అంటే ఫ్రీ ప్యాడ్స్ ఇవ్వటం, అందులోని అన్ని ఫెసిలిటీస్, ఒక మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం, ఒక పోలీస్ అసిస్టెన్స్ ఇవ్వడం, అన్ని కూడా మిక్స్ చేసి అక్కడ ఒక ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అనేది ఈరోజు నేను ప్రకటించడం జరుగుతోంది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రకటిస్తున్నాం. ఇది నా అక్క చెల్లెలకి, నా తల్లులకి అందరికీ కూడా ఇది ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నాం. ఇది నాకు చాలా గర్వకారణంగా ఉంది. డెఫినెట్ గా ఇది ఈ రోజు ప్రకటించడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్ గా నా అక్క చెల్లెలు, నా తల్లులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుందని గుర్తించిన ప్రతి ఒక్క నాయకత్వం, ఆ నాయకత్వంలో నేను పనిచేయడం అనేది నా పూర్వజన్మ సుకృతం. నేను చాలా ఈ విషయంలో నేను మరి పెద్దలు మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.